పెద్దల పండుగ ఏర్పాటు భేష్ త్వరలో బోడిగాడి తోటకు కొత్త పేరు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సమాధుల తోటలో పెద్దల పండుగ ఏర్పాటు సంతృప్తికరంగా ఉన్నాయని గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. సంక్రాంతి సందర్భంగా సమాధుల తోటలో నిర్వహించే పెద్దల పండుగను మంత్రి నారాయణ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి అంటే పెద్దల పండుగని రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఇళ్లకు తీసుకుని వచ్చి నైవేద్యంగా సమర్పించుకుంటారన్నారు. సమాధుల తోటలో పెద్దల పండుగ ఏర్పాట్లను తాను స్వయంగా చూశానని, మున్సిపల్ అధికారులు చాలా చక్కగా చేశారన్నారు. 2014-19 మధ్య కాలంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి మేయర్ అబ్దుల్ అజీజ్ చొరవతోటే పెద్దల పండుగ జరుపుకునేందుకు వచ్చే ప్రజల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశామన్నారు. అలాగే 3, 4, 6 డివిజన్ల పరిధిలో కనుమ పండుగ సందర్భంగా జరిగే శ్రీ భ్రమరంబిక సమేత మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం ఏర్పాట్లను కూడా చాలా బాగా చేశారన్నారు. బాబా పైన నటపదన్న ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. నెల్లూరులో ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ రోజు ఈ బోడిగోడ తోటలో ఎవరైతే చనిపోయి వాళ్ళని బూట్ చేసి ఉంటారో
ఆ సమాధుల దగ్గర యాక్చువల్గా వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈరోజు అక్కడ పూజలు చేసుకోవటం అవన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు జనరల్గా మన ఆచారం పెద్దలకు పెట్టుకోవటం అనేది మెయిన్గా ఆచారం. ఆ రోజే ఈవినింగ్ యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క సమాధులకి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి యాక్చువల్గా చేసుకుంటారు. దానికి మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు చేసింది. ఏరియా మొత్తం క్లీన్ చేయటం, రంగులు వేయటం అన్నీ చేశారు. ఆ యొక్క అధికారులను కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయ రామనాయుడు గారు నేను యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, ఎలా ఉందని చూసాను. నిజంగా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇక్కడ అనేక డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పక్కన ఒక డంప్ యార్డ్ ఉంటే ఆ డంప్ యార్డ్ని కూడా క్లీన్ చేసాము. అదేవిధంగా ఇంకా ఎందుకంటే రోజు రోజుకి జనాభా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పెరుగుతుంది. రాష్ట్రంలో అన్ని టౌన్లో పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఏర్పాట్లు కూడా శ్మశాన వాటికలు కానీ వాటి కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడెక్కడ అంటే జనాభా ప్రాతిపదికగా జనాభా పెరిగేదాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అనేక వర్క్స్ 2014-19లో టేకప్ చేసాం. 2014-19లోనే ఇక్కడ ఇలా రంగులు వేయటం ఎన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫ్యూచర్లో కూడా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసాం అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తామని నెల్లూరు ప్రజలకి ఈ సంక్రాంతి సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడే నేను దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ గారు ఇద్దరు 2 టెంపుల్స్ యాక్చువల్గా విజిట్ చేసాం. శివాలయం టెంపుల్, ధర్మరాజు టెంపుల్. ఎందుకంటే అక్కడ కొన్ని మార్పులు చేర్పులు కావాలని పునర్నిర్మాణం చేయాలని ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ చేశారు. దాని మీద ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధికారులతో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టారు రామనారాయణ గారు. అక్కడ ఏమేమి వర్క్ చేయాలో దానికి సంబంధించిన ఎస్టిమేషన్ చేసి దానికి సంబంధించిన అగమ పండితులు వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక ఎస్టిమేషన్ చేస్తే టెండర్లు పిలిచి రాబోయే 1.5 year నుంచి 3 years